నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. హృదయము నిండా అందరూ స్తుతించి పాడుదాం. వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తోవేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. నా హృదయాన్ని ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. ఆరాధన అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుదాం. ఈ సమయమున నేనేమి చేశానని ఇంతటి భాగ్యమయ్యా, నాకింతటి భాగ్యమయ్యా. నీకోసం నేనేమి చేశానని ఇంతటి భాగ్యమయ్యా, నాకింతటి భాగ్యమయ్యా. నీకోసం నేనేమి చేశానని ఎంతటి భాగ్యమయ్యా, నాకింతటి భాగ్యమయ్యా. నీకోసం నేనేమి చేశానని
చేశానని ఎంతటి భాగ్యమయ్యా, నాకెంతటి భాగ్యమయ్యా. నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా, నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా, నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా, నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా. అందరూ నా యేసయ్యా, నా యేసయ్యా. మరొకసారి నా యేసయ్యా, నా యేసయ్యా. నా యేసయ్యా, మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. నా మనస్ఫూర్తిగా యేసయ్యా, మరొకసారి నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. మరొకసారి నా యేసయ్యా, నా యేసయ్యా. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. అందరూ వశము చేసుకో దేవునికి నోచుకోబడాలి. నా హృదయాన్ని, దేవుని హృదయంలో నీవు ఉండాలి, ఆయనలోనే నీ జీవం ఉండాలి. నా జీవాన్ని మరొకసారి వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. అందరూ వశము చేసుకో నా హృదయాన్ని, ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ లార్డ్, ఆవరించు థాంక్యూ జీసస్, థాంక్యూ హోలీ నా స్పిరిట్. జీవాన్ని. ఆరాధన, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. అందరూ ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. మరొకసారి ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసు. హృదయము నిండా, హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది. హృదయమంతా నీవుంటే వేరే ధ్యాసకు హృదయము నిండా, హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది. నా హృదయమంతా నీవుంటే వేరే ఆశకు తావేది. నా జీవమా, నా యొక్క మార్గమా, నన్ను ప్రేమించు దేవా, నా హృదయములో నీవుంటే నాకు ఏ ధ్యాస ఉండదయ్యా. ఈరోజు ఈ మధ్యకాల సమయంలో నేను ఆరాధించే ప్రతి హృదయాన్ని తాకు ప్రభువా, ప్రతి మనస్సును తాకు తండ్రి, నీ ఆత్మతో నింపుమయ్యా. ప్రతి హృదయములో ఉన్నటువంటి బాధను, కన్నీరును తొలగించి దేవాని గొప్ప కృపతో, నీ ప్రేమతో తండ్రి నింపి నడిపించుమయ్యా. థాంక్యూ లార్డ్. నీ కోసం, నా కోసం నీ రక్తం చిందించావని తెలిసినప్పటికీ దేవా నేను నమ్మలేదు ప్రభువా. నా కోసం నీ రక్తము చిందించావని తెలిసినప్పటికీ దేవా నేను నమ్మలేదు ప్రభువా. నీ గాయాలలో నన్ను దాచి రక్షించువ దేవా, నీ గాయాలలో నన్ను దాచి రక్షించువ దేవా, నీ గాయాలలో నన్ను దాచి రక్షించువ దేవా, నీ గాయాలలో నన్ను దాచి రక్షించవ దేవా. రా యేసయ్యా దయచూపుము రాజా,
నా యేసయ్యా దయచూపుము రాజా. మరొకసారి నా యేసయ్యా దయచూపుము రాజా. మరొకసారి నా దేవుని స్తుతించి ఆరాధించుదాం. దయచూపుము రాజా. వశము చేసుకో నా హృదయాన్ని ఆవరించుకో నా జీవాన్ని. అందరూ మరొకసారి వశము చేసుకో నా హృదయాన్ని ఆవరించుకో నా జీవాన్ని. మరొకసారి వశము చేసుకో నా హృదయాన్ని ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన ఆరాధన యేసయ్యా. నా ప్రాణ యేసువా. తండ్రి ఆరాధన 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 నా ప్రాణ యేసయ్యా. మా కోసం ఆరాధన మా కోసం రక్తము చిందించిన దేవా, మా కోసం తండ్రిని గాయాలు ఆరాధన నా ప్రాణ యేసువా. అందరూ ఆరాధన యేసయ్యా. ప్రాణ యేసువా. నా ప్రాణ యేసయ్యా. ఆరాధన నా ప్రాణ యేసయ్యా. ఆరాధన నా ప్రాణనాథుడా. ఆరాధన నా ప్రాణ యేసువా. రెండు చేతులు చాచి ఆరాధన నా ప్రాణ యేసయ్యా. యేసువా. మా కోసం ప్రాణం పెట్టిన ఆరాధన మా కోసం తండ్రి గాయపడిన దేవా, మా కోసం తండ్రిని గాయములు ఆరాధన పలికిన దేవా, నా ప్రాణ తండ్రి యేసువా. యేసయ్యా. ఏ హృదయంతో ఉన్నారో నా ప్రాణ యేసువా. పోయిన హృదయం రక్తము ద్వారా, నీ పరిశుద్ధ రక్తము ద్వారా తండ్రి స్వస్థ. ఆరాధన యేసు. ప్రాణ యేసువా. ఆరాధన జీవమా మా యొక్క సర్వస్వమా మీకే స్తోత్రం. ఆరాధన నా ప్రాణ యేసువా. అందరూ దేవుని స్తుతించాలి, ఘనముగా స్తుతించాలి. ఆరాధన నా ప్రాణ యేసువా. 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 అందరూ ఆరాధన నా ప్రాణ యేసువా. 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 ఆరాధన 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 అందరూ తెలుసుగా ఆరాధన 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 పరిశుద్ధాత్మదేవ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన అందరూ ఆరాధన 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 కనుక చెప్పలు కూడా దేవుని స్తుతించాలి. ఆరాధన 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 అందరూ ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే 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 ఆరాధన స్తుతి మహిమ స్తుతి మహిమ నీకే స్తుతి మహిమ స్తుతి మహిమ స్తుతి మహిమ నీకే స్తుతి మహిమ అందరూ స్తుతి మహిమ స్తుతి మహిమ నీకే స్తుతి మహిమ స్తుతి మహిమ స్తుతి మహిమ నీకే స్తుతి మహిమ ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన
యేసు రక్తమయ ఆరాధన, పరిశుద్ధ రక్తం ఆరాధన. యేసయ్యా నీ రక్తము ద్వారా నీ గాయాల్లో స్వస్థత, నీ గాయముల ద్వారా స్వస్థత. ఆరాధన తండ్రి, ఆరాధన ప్రభు. యేసయ్యా, యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన యేసయ్యా. స్తుతి మహిమ, స్తోత్రం, స్తుతి మహిమ, నీకే స్తుతి మహిమ, స్తోత్రమయ్యా. స్తుతి మహిమ, ఆరాధన తండ్రి, స్తుతి మహిమ, యెహోవా రాఫా ఆరాధన, నీకే స్తుతి ఈలే ఆరాధన, మహిమ. ఎల్షాడ్ ఆరాధన, అందరూ రెండు చేతులు పైకి లేపండి. ఎలోహిం రెండు ఆరాధన, చేతులు పైకి లేపుదాం. ఎల్షాడ్ ఆరాధన, యెహోవా రాఫా రెండు ఆరాధన, చేతులు పైకి లేపుదాం. పరిశుద్ధుడు ఆరాధన, ఏ చెయ్యి కూడా కింద ఇమ్మానుయేల్ ఉండకూడదు. ఆరాధన, ఎబినేజరే ఆరాధన, ఆరాధన, ఎబినేజరే ఆరాధన, నీకే ఎల్షాడ్ ఆరాధన, ఆరాధన, యెహోవా రాఫా ఆరాధన. స్తోత్రం, స్తోత్రం, ఆరాధన, ఆరాధన, ఆరాధన తండ్రి, నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, యేసయ్యా. ఆరాధన, ఆరాధన ప్రభు, ఆరాధన, ఆరాధన పరిశుద్ధ నీకే ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన, హల్లెలూయా, ఆరాధన, హల్లెలూయా, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన, 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 స్తోత్రం. నీకే ఆరాధన, ఆమేన్, ఆమేన్, ఆరాధన, ఆమేన్. ఆరాధన, నీకే ఆరాధన, స్తోత్రం ప్రభు, ఆరాధన, ఆరాధన, తండ్రి స్తోత్రం, ఆరాధన, ఆరాధన ప్రభు, ఆరాధన తండ్రి. నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన, 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 తండ్రి ఆరాధన, నీకే ఆరాధన, ఏక సర్వేశ్వర ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన, స్తోత్రం ప్రభు. హృదయం నిండా నింపబడిన దేవా, దేవదూతలతో పవిత్రమైనటువంటి స్థలములో ప్రభా, పరిశుద్ధులతో ఆరాధన స్తుతులు అర్పిస్తున్న గొప్ప దేవా, ఇదిగో తండ్రి, వారితో పాటుగా మేము ఆరాధిస్తున్నాం ప్రభా. యేసయ్యా, హృదయము నిండా ఆరాధిస్తున్నాం ప్రభా, మనస్సులతో ఆరాధిస్తున్నాం ప్రభా, మా శరీరాలతో ఆరాధిస్తున్నాం ప్రభా, మా ఆత్మతో ఆరాధిస్తున్నాము తండ్రి, మా హృదయ అంతరంగాల నుండి ఆరాధిస్తున్నాం ప్రభా. మమ్మ చూస్తున్న దేవా, ఎవరి హృదయములో ఏ గాయం ఉందో, ఎవరి మనస్సులో ఏ యొక్క చింతన ఉందో, ఎవరి హృదయాల్లో ఎటువంటి దేవా హృదయ ఆలోచనలు ఉన్నాయో మీకే సమర్పిస్తున్నాం ప్రభా. ఆరాధన తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. హృదయం నిండా ఉన్న దేవా, మనస్సు నిండా ఉన్న ప్రభువా, మా మధ్య ఉన్న ప్రభువా, మాతో మాట్లాడిన ప్రభువా, మాట్లాడుతున్న ప్రభువా, మీకే ఆరాధన తండ్రి. లెట్స్ కామ్ యువర్ సెల్ఫ్. యేసయ్యా, ఈరోజు ఆ ప్రభువు నిన్ను తాకాలని నువ్వు ప్రార్థన చేయి. యేసయ్యా, ఈరోజు నన్ను తాకయ్యా, ఈరోజు నీ బలమైన హస్తముతో నన్ను తాకయ్యా, నా భారాలన్నీ తొలగించయ్యా, నాలో గుండె భారములన్నీ తీసివేయ్యా, నాలో ఉన్న గుండెలో ఉన్నటువంటి ప్రతి భారమును తొలగించయ్యా, నా కన్నీరుని తుడువయ్యా. యేసయ్యా, నీకే వందనమయ్యా. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ యు లార్డ్. నీకు మాత్రమే సాధ్యమవుతుంది ప్రభా. ఈరోజు నీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగునని నీ వాగ్దానం మాకు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. ఎవరు ఏ గాయాలతో బాధపడుతున్నారు, ఏ వ్యాధులతో బాధపడుతున్నారు, ఎటువంటి భారముతో నలిగిపోతున్నారు, యేసయ్యా నీ గాయములో స్వస్థత కలుగును గాక. యేసయ్యా నీ గాయములో వారికి నెమ్మది కలుగును గాక. యేసయ్యా నీ గాయములో ప్రతి కన్నీరు తురోబడును గాక. యేసయ్యా నీ గాయములో ప్రతి ఒక్క హృదయము తేలికవును గాక.
Holy Spirit. యేసయ్యా నీ గాయములో బిడ్డలను ప్రతి ఒక్కరికి తండ్రి అభిషేకించు దేవా ఈ బిడ్డలను శాంతి కలుగును ఆశీర్వదించమని గాక. ప్రార్థిస్తున్నాను. కోల్పోయినదంతా దయగల తిరిగి తండ్రి, పొందును గాక బిడ్డలను ప్రభు. దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యానికి స్తోత్రం, నీకు వందనాలు Thank you, ప్రభు. Lord. Thank you, యేసయ్యానికి Jesus. అసాధ్యమైనది Thank ఏదీ you, లేదు Holy తండ్రి. Spirit. Thank you, Father. Thank you, Lord. Thank you, Jesus. ఈ బిడ్డలను దేవా హృదయము నువ్వు నిండా అభిషేకించి దీవించావు. నీ ఉంటే నీవే నీవే వేరే మాత్రమే దేవా ఈ వాటికి బిడ్డలను దీవించు. చోటేది. Thank you, Lord. Thank you, Lord. ప్రభా, Thank you, మా Jesus. హృదయాల్లో నింపబడిన దేవా, Thank you, Lord. మా మనస్సులో Thank నింపబడిన you, దేవా, మా Lord. పెదాల్లో Thank you, నింపబడిన Holy దేవా, Spirit. Thank you, Jesus. తండ్రి కుమార పరిశుద్ధాత్మ Thank you, దేవా, ప్రతి Father. ప్రదాన్ని Thank you, తాకుమయ్యా, Holy Spirit. ప్రతి మనస్సును నీ కృపకు తాకమయ్యా, నీ అగ్నితో నోచుకొనబడినటువంటి బిడ్డలుగా నీ దీవించు. గొప్ప కృపతో తాకుమ ప్రభా. ఆశీర్వదించమని ప్రార్థించున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ప్రతి Thank you, నాలుకను Jesus. తాకమయ్యా, థ్యాంక్ యూ. ప్రతి నాలుక నీ యొక్క స్వరాన్ని నీ స్వరమును పలుకును గాక ప్రభా. ఆలకించే విధముగా నీ మహిమ కొరకు ఉపయోగంగా నీ ఉండును గాక మహిమను ప్రభా. బిడ్డలు చవి చేతులు తండ్రి నీ యొక్క మహిమను వెల్లడించాలి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. నీ ప్రేమను ఇతరులకు చూపాలి Lord. ప్రభా. Thank you, Lord. నీ Thank you, ప్రేమను Jesus. కార్యరూపములో చేయాలి నీ ప్రభా. రక్తముతో అభిషేకమని బిడ్డలు స్తోత్రం, కలుగు. స్తోత్రం, స్తోత్రం ప్రభా. నీ కృపలో ఈ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థించున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. Praise the Lord. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహా దివ్య సత్ప్రసాదమై వేం చేసిన దివ్య చేసినాధునికి సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మనకు మహిమ కలుగునగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాల మహిమ కలుగుగాక. మహా దివ్య సత్ప్రసాదమై వేం చేసిన దివ్య చేసినాధునికి సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మనకు మహిమ కలుగునగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాల మహిమ కలుగుగాక. మహా దివ్య సత్ప్రసాదమై వేం చేసిన దివ్య చేసినాధునికి సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మనకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాల మహిమ కలుగుగాక. కృపా సత్య సంపూర్ణమైన ఓ సర్వేశ్వర, ఈ 2026వ సంవత్సరములో మేము అనగా గురువులము, మా బిడ్డలు, మా అమ్మగారులు, మా పలు విచారణ నుండి వచ్చినటువంటి బిడ్డలు అందరము కలిసి ప్రారంభించినటువంటి ఈ ఆరాధనను, ఈ మహిమ కలిగిన వాక్య పరిచర్యను, దివ్య బలి పూజను ఒక రోజంతా కూడా నీతో ఉండి మీరు పలికినటువంటి మాటలు జ్ఞాపకపరుచుకుంటున్నాము దేవా. ఆమేన్. ప్రభువా, నీ శిష్యులకు చెప్పి ఉన్నావు, మీరు రండి, చూడండి, మీరు నన్ను అనుగ్రహించబడినటువంటి దేవుడుగా నీ అనుభూతిని నువ్వు పొందాలని నీ శిష్యులకి పిలిచావు దేవా. అవును ప్రభు. కమ్ అండ్ సీ దేవా, నీ యొక్క గొప్ప మహిమను వారు వచ్చి చవి చూచే విధముగా మీరు ఈరోజు పిలుచుకున్నారు మా బిడ్డలందరినీ దేవా. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ప్రియదైవ ప్రజలారా, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఈరోజు ఎన్నుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని దీవించాలని పిలుచుకున్నాడు. ఆమేన్. ఆయన అనుగ్రహిస్తే తప్ప, ఆమేన్. ఆయన అనుమతిస్తే తప్ప ఏ ఒక్కడు కూడా తన చెంతకు రాలేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియదైవ ప్రజలారా, అందుకే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రీతమైక్య సర్వేశ్వరునికి మనల్ని పిలుచుకొని మలచుకొని ఈ ఆరాధనలో నిన్ను దీవించి అభిషేకించి నడిపించి దీవించడానికి వచ్చినటువంటి దేవాదేవునికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవాదేవుని స్తుతులు స్తోత్రములతో ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూర్చుని ప్రభు యొక్క మందిరంలో ధ్యానించి ఒక గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చున్నాడు. నిన్ను నీవు పదిలపరుచుకొని, నిన్ను నీవు దేవుని యందు పవిత్రపరచుకోవడానికి ప్రియదైవ ప్రజలారా
అదిగో మిమ్మల్ని పరిశుద్ధ జలముల ద్వారా మీరందరూ కూర్చున్న ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధతను, పవిత్రతను, ప్రియ దైవ ప్రజలారా, ఏదో ఈరోజు మొదటి పట్టలో మనం చూస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, పవిత్రులకు పవిత్రుడని ప్రియ దైవ ప్రజలారా, అలనాడు ఆ దూతలు ప్రభుని యొక్క గొప్పతనాన్ని చాటుతుంటే అక్కడ ఉన్నటువంటి గంభీర స్వరమునకు ప్రియ దైవ ప్రజలారా, అదుగో గోడలు కంపిస్తున్నాయని వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉన్నది. గోడలు కంపించాలా? నువ్వు స్తుతిస్తూ ఉంటే, నువ్వు ఆరాధిస్తూ ఉంటే, నువ్వు దేవుని గొప్పగా నువ్వు స్తుతి మహిమలను దేవునికి సమర్పించినప్పుడు ప్రియ దైవ ప్రజలారా, సిగ్గుపడకూడదు, భయపడకూడదు, భీతి చెందకూడదు. ఆయన యందు ధైర్యము కలిగి నీవు ముందుకు వెళుతూ ఉంటే ప్రియ దైవ ప్రజలారా, గోడలు దద్దరిల్లాలా. దేవుని యొక్క వాక్యమును చెప్తుంది. అదిగో ఆ స్వరమును పెట్టువారు దేవుని పవిత్రత గురించి, నీవొక్కడవే పరిశుద్ధుడు, నీవొక్కడవే సర్వశక్తిమంతుడు అని అది స్తుతిస్తూ ఉండగా ప్రియ దైవ ప్రజలారా, అదిగో గోడలు కంపిస్తూ ఉన్నాయి. నీ హృదయ వేదన కూడా, నీలో ఉన్నటువంటి బాధతో, నీలో ఉన్న కష్టము, నీలో ఉన్నటువంటి బాధను ప్రభు వంగి నిన్ను లేపుతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని నువ్వు ఈరోజు స్తుతించి ఆరాధించబోతూ ఉన్నావు. ఆయన నీకు స్వస్థత చేకూర్చబోతూ ఉన్నాడు. నమ్ము విశ్వసించే వారికి సమస్తము సాధ్యమని చెప్పి ఉన్నాడు. ప్రభునికి సమస్తము సాధ్యము. దైవ ప్రజలారా, స్వస్థత కూట ప్రార్థనలు నేను చెప్పినప్పుడు ఇది మన యొక్క గొప్ప కాదు, అది దేవుని యొక్క గొప్ప, దేవుని యొక్క మహిమ. ఆయన నీకు చేయాలనుకున్నప్పుడు అవన్నీ కూడా అనుకూల సమయంలో దేవుడు నీకు చేకూరుస్తాడు. ఇది కదా మన విశ్వాసము, ఇది కదా మనం నమ్ముకున్నటువంటి గొప్ప పరమరహస్యము. అదుగో దేవాది దేవునికి నీవు సమర్పించుకో, సేవక రూపము దాల్చు, మహిమ పొంది గొప్ప మనస్తత్వమును దేవుడిచ్చే విధముగా ప్రియ దైవ ప్రజలారా మననం చేసుకుందాం. పశ్చాత్తాప భజన పాడుతూ ఉండగా ప్రియ దైవ ప్రజలారా, గురువు మీపై పరిశుద్ధ జలములను చల్లుతూ ఉంటారు. ప్రియ దైవ ప్రజలారా, ఆ యొక్క పరిశుద్ధ జలాలు మీపై పడినప్పుడు ఇవన్నీ కూడా, అయ్యా నీ పవిత్ర స్థలము నుండి మాకు విజయం చేకూరుస్తామని జకరియా గ్రంథములో 2:13 చెప్పిన ఈ మాటలు, ఈ పరిశుద్ధ జలములు, ఈ పవిత్రమైనటువంటి జలాలు, ఇవన్నీ కూడా నీ సన్నిధి నుంచి వచ్చినవే. నీ పవిత్ర హస్తముల నుండి జాలువారినటువంటి ఈ పవిత్ర జలములు, అయ్యా నాకు అలనాడు నామానికి ఏ విధంగా అయితే కుష్ఠు రోగమును తొలగించావో, అయ్యా పరిశుద్ధ జలములతో దీవించబడినటువంటి అనేక మంది, పుట్టుగుడ్డివాడు 33 సంవత్సరముల పాటు కోనేడు దగ్గర ఉంటే ఆ పరిశుద్ధ జలములయ్యా వారిని స్వస్థపరిచినవే. అయ్యా ఈ విధముగా కూడా మేము నీ బిడ్డలమే, నీ లోకములో సృష్టించినటువంటి బిడ్డలమే, నువ్వు ఎన్నుకోబడిన జాతిలో ఉన్నటువంటి బిడ్డలమే. నీవు అనుగ్రహిస్తే తప్ప, నీవు దీవిస్తే తప్ప దేవా మాలో మనశ్శాంతి ఉండదు. సాధుశీలుడనని, వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకునుడు, తద్వారా మీ అందరూ కూడా శాంతిని పొందుదరని నువ్వు మాటిచ్చావు కదయ్యా. ఆ శాంతిని మా బిడ్డలందరిపై కృపావరముగా నువ్వు అనుగ్రహిస్తే ఈ బిడ్డలందరూ కూడా శాంతి సమాధానముతో దేవా, ఇది కదా మాకు కావలసిన స్వస్థత, ఇది కదా మాకు కావలసినటువంటి అనుగ్రహము. అయ్యా ఇవి లేక మేము ఎక్కడ ఈ లోకంలో దొరకవు, ఎక్కడ అందుబాటులో లేవు. అవి నీ మందిరంలో, నీ సన్నిధానంలో, నీ దగ్గర మాత్రమే అవి పొందుకుంటామని బలముగా విశ్వసించి ప్రభువా మోకరించి కూర్చుని ప్రార్థిస్తున్న ఈ నీ సోదరులను, ఈ నీ బిడ్డలను పసి బిడ్డల వలె నీవు మారుస్తున్నావు దేవా. ఇంతవరకు దేవా దగ్గర తండ్రి కొన్నిసార్లు మేము అదుగో విఘ్నులు వివేకవంతుల వలె ఉంటున్నాము. పసిబిడ్డ వలె కాకుండా గర్వముతో నీ యొక్క చిత్తమును గ్రహించక జీవిస్తున్న ఈ సందర్భాలను దేవా
నీవు మాత్రమే మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు అని విశ్వసించి మేము ప్రార్థిస్తున్నాము దేవా. దగల తండ్రి, నీ కృపావరములను ఈ బిడ్డలపై ఉంచి వారి మనస్సును ప్రభా, అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు, అనేకమైన కన్ఫ్యూజన్స్, ఏమి చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఏమి ముందుకు సాగించాలో తెలియదు. ఇలాంటి ఈ తరుణంలో నీవు మాత్రమే, యు ఎలోన్, నీవే యేసయ్యా, నీవు మాత్రమే దీనిని సరిపూర్చగలిగినటువంటి గొప్ప దేవుడవని నమ్ముచున్నాము దేవా. నీ కృపను బట్టి, నీ అనుగ్రహమును బట్టి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా వారికి మనశ్శాంతిని, హృదయ ఆలోచనల నుండి ప్రభు బాధ దుఃఖములను తీసివేసి ప్రశాంతముగా నీ యందు మేలుకరమైనటువంటి ఆశీర్వాదం ఉన్నదని నమ్మి ముందుకు సాగే విధంగా దీవించమని ప్రార్థించున్నాం. ఈ మనవలన్నీ మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు సహోదరి, ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు గురువులు మీపై పరిశుద్ధ జలములు చల్లుతారు. అదేవిధంగా మీపై హస్త నిక్షేపణ ప్రార్థన కూడా జరుగుతుంది. వీలైనంత వరకు కూడా మోకరించడానికి ప్రయత్నించండి. ఎవరికి వారు కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఈ పరిశుద్ధ జలములు చల్లుతూ మిమ్మల్ని దేవాది దేవుడు దీవించే విధముగా హస్త నిక్షేపణ ప్రార్థన గురువులు మీపై 2 చేతులు ఉంచి మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని ప్రత్యేక విధముగా మరి దీవించబడమని కోరుతూ ఉన్నాను. మీరందరూ కూడా దానికి సిద్ధమై ప్రభుని యొక్క ప్రత్యేక దీవెనలు అడగండి. నన్నును నా కుటుంబాన్ని దీవించి దేవని దేవుణ్ణి అడిగి వేడుకుందాం.
ఊపిరివి నీ నా గమనంలో కాపరివి నీవే, నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే. పేరు పెట్టి పిలచిన హితునివి, నన్ను కాయు పరలోక సుతునివి. పేరు పెట్టి పిలచిన హితునివి, నన్ను కాయు పరలోక సుతునివి. దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. అందరూ దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే, నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే. కృంగిన సమయములో వంగి నన్ను లేపితి, క్షణభంగురాశలకు లొంగకుండ నడిపితివి. కృంగిన సమయములో వంగి నన్ను లేపితివి, క్షణభంగురాశలకు లొంగకుండ నడిపితివి. నీ హృదయంలో నిలిపి పదిలముగా వంచితివి, నీ హృదయంలో నిలిపి పదిలముగా ఉంచితివి, నీ హృదయంలో నిలిపి పదిలముగా వంచితివి. హృదయంలో నిలిపి పదిలముగా ఉంచితివి. దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. అందరూ దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను నమ్మిన ఈ దాసుడు నిన్ను స్నేహితునిగా పిలుస్తూ ఉన్నాడో,
ఆయన మాత్రమే నీకు జ్ఞాన గ్రంథ సారమును నేర్పించి బోధిస్తూ నడిపించిన గొప్ప దేవుడయ్యా. అలాంటి దేవుడిని నీవు ఎలా విడిచి వెళ్ళిపోతావు? ఎలా ఆయన పవిత్రత కోసం లేకుండా అపవిత్రమైనటువంటి ఈ లోకములో జీవించడానికి ఏ విధంగా మనం ప్రయత్నిస్తాము? అందుకనే ఆయన నిన్ను పిలుచుకొని స్నేహితుడు, యు ఆర్ మై ఫ్రెండ్, నీవు మాత్రమే ఫ్రెండ్ అని నేను పిలుచుకున్న గొప్ప దేవుడయ్యా. అలాంటి గొప్ప దేవుడికి నీవు స్తుతుల ఆరాధనలు కనిపించుకోవాలి. సారము బోధింప నేర్పితివి, నేను నమ్మి జ్ఞాన గ్రంథ సారము బోధింప నేర్పితివి, బహు చక్కగా మలచి నీ సేవలో నిలిపితివి, బహు చక్కగా మలచి నీ సేవలో నిలిపితివి, బహు చక్కగా మలచి నీ సేవలో నిలిపితివి, బహు చక్కగా మలచి నీ సేవలో నిలిపితివి. దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా, ఆ దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే, ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనములో కాపరివి నీవే. దేవా దేవా నీ మేలు మరువనయా. అందరూ కలిపి దేవా దేవా నీ మేలు మరువనయ్యా. అందరూ మరొకసారి దేవా దేవా దేవుని స్తుతిద్దాం. నీ మేలు మరువనయ్యా, దేవా దేవా నీ మేలు మరువనయ్యా. మరొకసారి అందరూ దేవుని స్తుతిద్దాం. దేవా దేవా నీ మేలు మరువనయ్యా, దేవా దేవా నీ మేలు మరువనయ్యా. ఆ దేవా దేవా నీ మేలు మరువనయ్యా, దేవా దేవా నీ మేలు మరువనయ్యా. యేసయ్యా ఊపిరిలో ఊపిరివే నీవే, నా గమనంలో కాపరివి నీవే, నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే.
క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు గురువులు ఈ పవిత్రమైనటువంటి మన దివ్య సప్రసాద నాథుణ్ణి ఇక్కడ నిలుచొని ఫాదర్ గారు మీకు ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి పరిశుద్ధమైనటువంటి మన దివ్య సత్ప్రసాద నాథుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదములు మీపై, మీ బిడ్డలపై, మీ కుటుంబంపై ఉండాలని ప్రత్యేకంగా ఈ ప్రార్థన చేస్తున్న ఈ తరుణంలో ప్రియదైవ ప్రజలారా, మరి ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆరాధన ఆశీర్వాదం మీకు ఇవ్వబోతూ ఏలేలో ఏలేలో ఏలో 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 సాగిపోయే నానవా ఆగిపోదంట, ఆగిపోక సాగిపోతూ దరిచేరునంట, యేసయ్యా దరిచేరునంట. సాగిపోయే నానవా ఆగిపోదంట, ఆగిపోక సాగిపోతూ దరిచేరునంట, యేసయ్యా దరిచేరునంట. అలలేవాటంగా ఎగసిన గాలి తుఫానులు చెలరేగినా,
అలలే వాటంగా ఎగసిన గాలి తుఫానులు చెలరేగిన సంద్రంలో నానావకి నడి సంద్రంలో నానావకి ఎదురేలేదంట యేసయ్యా సాగిపోయే నానావ ఆగిపోదంట ఆగిపోక సాగిపోతూ దరిచేరునంట యేసయ్యా దరిచేరునంట సాగిపోయే నానావ ఆగిపోదంట ఆగిపోక సాగిపోతూ దరిచేరునంట యేసయ్యా దరిచేరునంట బ్రతుకంటేనే భయమే యేసినా బ్రతుకే భారమైపోయినా బ్రతుకంటే భారమైపోయినా బ్రతుకంటేనే భయమేసిన ఆ యేసయ్య మదంలోనే స్వర్గం ఉందంట ఆ యేసయ్య మదంలోనే స్వర్గం ఉందంట ఏలేలో ఏలో 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 ఆ సాగిపోయే నానావ ఆగిపోదండ ఆగిపోక సాగిపోతూ దరిచేరునంట యేసయ్య దరిచేరునంట సాగిపోయే నానావ ఆగిపోదండ ఆగిపోక సాగిపోతూ దరిచేరునంట యేసయ్య దరిచేరునంట ఏలో ఏలో జీవిత నావను నడిపించువాడు జీవిత గమ్యాన్ని చేర్చువాడు ఆయనే మార్గము సత్యము జీవము అని పలికినటువంటి ఆ ప్రభువే మన జీవిత విధానమును మార్చాల. క్రీస్తునందు ప్రియులారా, దేవాది దేవుణ్ణి అడిగి వేడుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నీవు మాత్రమే ఈరోజు మమ్మల్ని పిలుచుకుని ఉన్నావు. మేము మాత్రమే ఈరోజు రాగలిగాము దేవా. నువ్వు పిలిచినప్పుడు ప్రభువా, స్పందించిన ప్రతి ఒక్కరు కూడా
నీ పరలోక రాజ్యంలో చవి చూచారే తప్ప ఏ ఒక్కరు కూడా నీ యొక్క అనుగ్రహం నుంచి బయటికి వెళ్ళిన దాఖలు లేవు. ఎలాంటి పరిస్థితులు లేవు. ఈరోజు ప్రభువా, ఈ యొక్క ఆరాధన సమయంలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ ప్రత్యేక దీవెనలు పొంది నీ పాప సంకీర్తన ఆశీర్వాదంలో పొందుకొని దేవా ఇక్కడ నిలుచుని మోకరించి కూర్చొని నీకై నీ దీవెనల కొరకై ఎదురు చూస్తున్న ఈ బిడ్డలకు ప్రభువా, నీ వాక్యము సెలవిస్తుందయ్యా. జకరియా గ్రంథము 2:13 ఎల్లరూ మౌనము వహించి నీ ఎదుట నిలుచుంటే దేవా, నీ పవిత్రమైన సన్నిధానము నుండి వీరికి విజయమును చేకూరుస్తానని చెప్పినటువంటి ఈ మాట మాకు చాలును దేవా. పౌలు మహర్షి చెప్పాడు కదయ్యా, నీ కృప నాకు చాలు. నీవే కావాలి యేసయ్యా. నీవు మాత్రమే యేసయ్యా. నీవు మాత్రమే యేసయ్యా. నీవు మాత్రమే మాకు కావాలని మేము కోరుకునే విధముగా ఇక్కడున్న ప్రతి బిడ్డను, చిన్నారి బిడ్డలతో సహా, పెద్ద వయసులో ఉన్న బిడ్డలతో సహా అందరికీ ప్రభువా, నీ కృపావరములను, నీ అమితమైన శక్తి బలమును, ఈరోజు విశ్వాస బలమును పెంచి అయ్యా, మరలా మేము మరొక నెలలో మేము సిద్ధపాటుగా నీ యొక్క సువార్తను ప్రకటించట్లో, నీ సువార్త వినటంలోను, నీ ఆరాధనలో పాల్గొనడం అయితేనేమి, నీ యొక్క వాక్య పరిచయంలో పాల్గొనడం అయితేనేమి, నీ స్వస్థతను పొందటంలో అయితేనేమి, నీ దివ్య బలి పూజలో ప్రార్థనలో పాల్గొనడం అయితేనేమి, నీ దివ్య శరీర రక్తములు స్వీకరించడం అయితేనేమి, దయగల దేవా, అదేవి నీ దివ్య కారుణ్య ప్రార్థన జరిపించుకోవడంలో, జేసు తిరుహృదయాన్ని కొనుక్కున్నటువంటి ఆ 12 వాగ్దానాలను కూడా పొందుట్లో దేవా, ఏ ఒక్కరము కూడా మేము మిస్ అవ్వకుండా వాటిని అనుగ్రహించి అనుభూతిని పొందే విధంగా దీవించమని ప్రార్థించున్నాం. దయగల తండ్రి, ఇక్కడున్న ప్రతి యవ్వనస్తుడు, ప్రతి చిన్నారి బిడ్డను, ప్రతి వివాహం చేసుకున్న బిడ్డలను, వివాహం చేసుకోలేని బిడ్డలను, అదేవిధంగా కుటుంబ జీవితం అంతటిని అనుభవించి పెద్ద వయసుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా నీకు మేము సమర్పిస్తూ ఉన్నాము. నీ రక్తముతో ప్రోక్షించబడి నీ అగ్నితో కంచి వేసు ప్రభువా, మేము వారిని నీ ప్రభువా నీ కనుసన్నలలో బంధిస్తూ ఉన్నాం. నీ నామంలో వారు నీ బంధకాల్లో ఉండాలా. సాతాను దుష్ట శక్తుల నుండి, దుష్టమైన బంధకాలను, విడుదలను, విముక్తులు కలుగు చేయము దేవా. ప్రతి ఒక్క బిడ్డలను ప్రభువా నీవు తాకి స్వస్థపరచమని, మనశ్శాంతిని దయచేయమని, అనుగ్రహములు దయచేయమని, కృపా అనుగ్రహములు దయచేయమని, వరములు దయచేయమని, పరిశుద్ధాత్మ వరములు దయచేయమని, అనేకమైనటువంటి ఆశీర్వాదములతో దేవా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డడు కూడా సంతోషముగా వెళ్ళి వారి కుటుంబంలో బాధక కష్టాలను ఎదురించి నిలబడే శక్తినిమ్మని కోరుచున్నాము ప్రభా. ఏ బిడ్డడు కూడా భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. ప్రతి కుమారుడు కూడా నాకు నా యేసయ్య ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా పరిశుద్ధాత్మను నన్ను నడిపిస్తాడు, నాకు భయమేలా, నేను ఎవరికి భయపడనని నిలబడే గొప్ప శక్తిని, బలమును దయగల దేవా ఈ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం. నీ కృపావరములతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆధ్యాత్మిక ఎదుగుదల దేవా, అభివృద్ధి అనేది నీ సిరి సంపదలతో వారిని ఆరాధించే విధముగా దీవించమని ప్రార్థించుచున్నాం. ప్రభువా, ఈ బిడ్డలందరూ కూడా నీ ఆరాధనలో ఉన్న గొప్పతనము, నీ స్థితిలో ఉన్న మహిమను, నీ యొక్క వాక్యములో ఉన్నటువంటి మాధుర్యమును, నీ యొక్క ఆరాధనలో ఉన్నటువంటి మహిమను, నీ యొక్క స్వచ్ఛత అనుగ్రహమునకు ఇవన్నీ కూడా వారి కృపకు నోచుకునే విధంగా ప్రభువా అర్థం చేసుకుని వారి హృదయాంతరంగంలో నువ్వు నిలిచిపోయే విధముగా ప్రభువా ఈ బిడ్డలను నడిపించమని ప్రార్థించున్నాం. దయగల తండ్రి, ఈరోజు సహకరించినటువంటి మా గురువులు మత్యాస్ ఫాదర్ గారిని దీవించండి ప్రభువా. తనకి అనేక విధములుగా మీ శక్తిని, బలమును అనుగ్రహించండి. తాను చేస్తున్న తలంపులు, తాను చేస్తున్న పనులు అన్నీ కూడా ప్రభువా నీ కృపను బట్టి అనుగ్రహించి దీవించమని ప్రార్థించున్నాం. అదేవిధంగా ప్రభువా మా అమ్మగారులను బట్టి మీకు ప్రార్థించున్నాము దేవా. వారు ఎంతో చదువులు నేర్పించి, వారు ఎంతో కష్టపడి వారి జీవితాలను త్యాగం చేసుకొని బిడ్డలను సంసిద్ధము చేస్తూ, బిడ్డలకు సహాయం చేస్తూ, స్కూల్లో ఉన్నటువంటి ప్రతి కుమారుడుకు, కుమార్తెకు అన్ని విధములైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు దేవా. వారిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము.
వారందరినీ దీవించి ఆశీర్వదించమని మనం చేస్తూ ఉన్నాం. అయ్యా, అమ్మగారి దగ్గర పనిచేస్తున్నటువంటి బిడ్డలు, చదువుకున్నటువంటి బోర్డింగ్ పిల్లలు, పనిచేస్తున్న పని వాళ్ళు, స్కూల్లో పనిచేస్తున్న బిడ్డలు అందరిని దీవించండి దేవా, అనుగ్రహించి దీవించమని ప్రార్థించుచున్నాం. అదేవిధంగా దయగల తండ్రి, ఇక్కడున్నటువంటి ప్రతి కుటుంబ యజమానుల దేవా, మొట్టమొదటి ముందు జ్ఞాపకపరుచుకుంటున్నాము దేవా. సంఘ పెద్దలను మేము జ్ఞాపకపరుచుకుంటున్నాం. అయా, వారిదైన శైలిలో, వారిదైన విశ్వాసంతో వారందరూ కూడా తల చేయి వేసి ఈ యొక్క ప్రార్థనని ఈరోజు ముందుకు నడిపించినటువంటి ప్రతి యజమానుల ప్రభా మేము జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నాం. ప్రతి చేయి కలిసింది, ప్రతి ఆలోచన కలిసింది, ప్రతి మాట కలిసింది, ప్రతి శక్తి కలిసింది, ప్రతి సహాయం కలిసింది దేవా. ఇది నీ అనుగ్రహమే, నీ కృపావరమే. దయగల తండ్రి, సంఘ పెద్దలను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా దేవా, దయగల తండ్రి, మరి మా గ్రామ బిడ్డలు, తగరపు వలస, భీమిలి ఉన్నటువంటి కుటుంబ పెద్దలందరినీ, కుటుంబ యజమానురాలను ఎవరెవరైతే ప్రభువా ఈరోజు ఇక్కడ వచ్చి ఈ ప్రార్థనలో దేవునికి మహిమ జరగాలి, దేవుని స్తుతి వలన గోడలు దద్దరిల్లాలి అన్నటువంటి విశ్వాసంతో వచ్చిన ప్రతి కుమారుడు, ఇతరుల విచారణ నుంచి వచ్చినటువంటి ప్రతి విశ్వాసుని, ప్రతి ఒక్కరిని దేవా నీవు దీవించి ఆశీర్వదించమని మనము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా, మా యవ్వన బిడ్డలు, యవ్వనస్తులను ప్రభా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారందరూ కూడా వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకొనడానికి చేస్తున్న ఏ ప్రయత్నమైనా కావచ్చో, బట్ నీవు మాత్రము వారి యందు ఉండి వారికి ఉజ్వల భవిష్యత్తునివ్వండి. వారికి నిరాశపరచకండి ప్రభా. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఏదో వారికి ఉన్న కష్టాన్ని బట్టి, బాధలు బట్టి ఆ బిడ్డలందరికీ కూడా ప్రభా నీవు దీవించమని, అదేవిధంగా మా విచారంలో ఇప్పుడిప్పుడే పెళ్ళిళ్ళై చిన్న పిల్లలు కాసినట్టు పోస్ట్ యూత్ బిడ్డలను ప్రభా మీకు సమర్పిస్తూ ఉన్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ సేవ యందు బలముగా వినియోగించుకోండి దేవా, బలముగా వినియోగించుకో వారిని దీవించమని ప్రార్థించున్నాము దేవా. అదేవిధంగా చిన్న ఆడబిడ్డలు ఎంతో ప్రేమతో తల్లిదండ్రులతో అక్కడికిక్కడ ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా గుడిలో కూర్చొని వారందరూ నీ దగ్గర ఉన్నటువంటి బిడ్డలయ్యా, చిన్న ఆడబిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, వారిని యందు ఎదిగే విధముగా ఆశీర్వదించండి. అదేవిధంగా దేవా ప్రభువా, మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి కుటుంబ భర్త భార్యలను దీవించండి ప్రభా. వారు కూడా ఎంతో సేవలను అందించినటువంటి, ఎంతో మంచి మనసుతో ముందుకు సాగుతున్న విషయాలు, వీటిని అన్నింటిని ప్రభా మీరు బలపరిచి దీవించమని కోరుతూ ఉన్నాం. మరి ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ సంఘం నడుస్తుందంటే మా పూర్వీకులు అందులో చివరి వారై ఉండవచ్చు. మా యొక్క పెద్దలు, వయసు పైబడినటువంటి ప్రతి ఒక్కరిని దేవా, ఇక్కడ ఉన్నవారిని, ఇక్కడ లేకుండా అనారోగ్య పరిస్థితులు ఉన్నవారిని ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకపరుచుకుంటున్నాం దేవా. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. దగిన సర్వేశ్వరు ఈరోజు భోజన సహకారానికి అందించిన కుటుంబాలు, ఆర్థిక సహాయం అందించారు దేవా. అక్కడ వంట దగ్గరుండి చేస్తున్నటువంటి బిడ్డలు, వీరందరినీ ప్రభా మీరే బలపరచాలి, దీవించాలి. ఆ సరుకులు ఇచ్చినటువంటి సావుకారులను, ప్రతి ఒక్కరును, రైతన్నలను, కూరగాయలు మాకు ఇచ్చారు దేవా, వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇక్కడున్న ఈ సౌండ్ సిస్టమ్, ఇక్కడున్న ఈ కరెంటు, ఇవన్నీ కూడా ప్రభా నీ యొక్క అనుగ్రహములే ప్రభా. ప్రతిదీ కూడా ఈరోజు మాకు ఇచ్చున్నారు. మీ యొక్క నామంలో మాకు ఎప్పుడూ సహకరిస్తున్న మా స్త్రీను, మా డోలక శ్రీని, వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా ఈరోజు మేము ఈ ఆరాధన, ఈ వాక్యం మొదటిసారి మేము ప్రభా ప్రారంభిస్తున్న ఈ తరుణంలో మేమందరం కూడా నీ కృపకు నోచుకోబడాలి. ఏ ఒక్కరు కూడా ఇక్కడ బయటపడకూడదు. ఈరోజు మాకు సహకారాన్ని అందించడానికి వచ్చినటువంటి ఇద్దరు సిస్టర్స్ని ప్రభా, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఆ బిడ్డలకు కూడా వారిని దీవించి ఆశీర్వదించండి. వారు ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొని ఈ సందర్భంలో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థించున్నాం. ప్రియ దైవ ప్రజలారా, ఈ విన్నపంలో కాకుండా మన వ్యక్తిగత విన్నపంలో మన మనస్సునందు దేవునికి అంకితం అనర్చుదాం. ఈ మనవులన్నీ మన ఆదురైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు మనం అందరము కూడా దివ్య బలి పూజలోకి అడుగు పెడతాం. వారందరూ కూడా మరి ఇంతలో ఒక 5 నిమిషాల పాటు సర్దుతా. పూజా గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దా. పూజా గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దా. ప్రతిక్షణం చేసిన మేలులకు స్తుతించుదాం, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదాం. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. పూజా గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవాది దేవుడు ప్రత్యేక విధముగా ఈరోజు మనము దేవుని యొక్క దీవెనలు, ఆదరణ, మనం ఎవ్వరము కూడా ఒంటరిగా లేము, మనకు దేవుని యొక్క తోడు ఉన్నదని ఒకే ఒక్క మాటతో, అనేకమైన వాక్యములతో చేకూర్చి మనందరము కూడా మన విశ్వాసమును బలపరుచుకుని ఉన్నాం. కాబట్టి ప్రియదైవ ప్రజలారా, ఈరోజు కూడా నీవు ఒంటరివి కాదని తెలుసుకొని నీతో ప్రభు ఉన్నారని జ్ఞాపకపరుచుకుంటూ ముందుకు సాగే విధంగా దేవాదేవుడు మనల్ని దీవించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. ఈ దివ్య బలి పూజను మనందరి కొరకు సమర్పిస్తూ అదేవిధంగా మనలను ప్రార్థించమని అడిగిన పివి అప్పారావు, కృష్ణవేణి, జాయ్ కుమార్, మనోజ్ కుమార్, మరి వారు కృతజ్ఞతగా వందనములు తెలియజేస్తూ ఉన్న దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇల్లా సతీష్ కుమార్, కృష్ణవేణి, ఆనందవర్మ, లిల్లిశ్రీ, రత్న వారి కుటుంబం దేవుని కృతజ్ఞతగా దేవుని యొక్క ఆశీర్వాదాలను కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. పి జోసఫ్ రాజు, మేరీ సుధా, వేళాంగిని వారి యొక్క కుటుంబ సభ్యులు కృతజ్ఞతగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఏ నందు మరియు దీపిక వారి జీవితంలో చేసిన మేలులకు గాను వందనాలు తెలియజేస్తూ, పి శ్రీనివాసరావు, మేరీ వారి కుటుంబం, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాండ్లు వీళ్ళందరినీ కూడా ప్రభు దీవించాలని, అదేవిధంగా దామోదర, హరిశంకర్, లత వారికి దేవుని దీవెనలు దయచేయమని మరియు వారి దాంపత్య జీవితం బాగా ఉండాలని ప్రార్థిస్తూ, చొప్ప రాజుబాబు, తెరీసా కుమార్తెలు, అల్లుడు సందీప్ ఫ్యామిలీ కుటుంబమును దేవుడు దీవించాలని, వారు తలపెట్టిన తలంపులు నెరవేర్చబడాలని, అదేవిధంగా ఎం సత్యవతి వారి కుటుంబమును దేవుని కృతజ్ఞతగా వందనాలు తెలియజేస్తూ, జి అన్నమేరీ కాలుకి ఆపరేషన్ అయ్యింది, వారికి దేవుని యొక్క సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి దీవించాలని, అదేవిధంగా ఐ రాజుబాబు, సుజాత, రాజేష్, సుప్రియ కుటుంబంలో దేవుడు చేసిన మేలు గాను కృతజ్ఞతగా వందనాలు తెలియజేస్తూ, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, జ్ఞానంతో నింపమని, శాశ్వతకు అక్షితకు ఆరోగ్యమును జ్ఞానమును దేవుడు దయచేసి దీవించాలని
ప్రత్యేక విధముగా ప్రార్థించదాం. మరి అదేవిధంగా ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రార్థనా కూడికకు ఆర్థిక సహాయము ముఖ్యముగా మరి ఇక్కడున్న పరిచర్యకు అదే విధముగా భోజన సహకారానికి అందించినటువంటి వారు సిహెచ్ రాజుబాబు తెరీసా వారి కుటుంబం 2,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అదే విధముగా పి జోసఫ్ రాజు 500 ఇచ్చి ఉన్నారు. పివి అప్పారావు అండ్ కృష్ణవేణి 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. గిడితూరి వెలంగినిరావు అదేవిధంగా గిడితూరి విజయ, గిడితూరి విశ్వనాథం, గిడితూరి ప్రియాంక, గిడితూరి విశ్వేశ్వరరావు, గిడితూరి జ్యోతి, గిడితూరి సర్విన్, గిడితూరి వివిన్, గిడితూరి వెరేణుకా మేరీ వారి కుటుంబం 5,000 రూపాయలు ఇచ్చున్నారు. అదే విధముగా బంగారాజు కుమారి తగరపొలసు నుండి వారి యొక్క కుటుంబం కోరగానే ప్రత్యేక విధముగా వారు 1000 రూపాయలు ఇచ్చున్నారు. దేవాదేవుడు వారిని కుటుంబం దీవించమని. మంగ మరియు పోతురాజు వారి కుటుంబం 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. దేవాది దేవుడు వీరి కుటుంబాలను కూడా ప్రత్యేకమైన ఉద్దేశాలతో వారు సమర్పించున్నారు. ఆ ఉద్దేశాలు కూడా నెరవేర్చాలని, ప్రభు వారిని దీవించాలని ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. వీరి కొరకు, మన కొరకు, మనలను ప్రార్థించమని అడిగిన ప్రతి విశ్వాస కొరకు ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనని దాస్యమును నిన్ను మమ్మ విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చెడుతుని కదా, సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచుతుని కదా. మొదటి పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఉజ్జియారాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయం నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడుతిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీ అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించున్నాను.
సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచుతును కదా అని అనుకొంటిని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకెగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణుకను పీఠం మీద నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని, నేనున్నాను కదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభువు వాక్కు. వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు రాజు, ప్రభు రాజు, అతడు ప్రాభవమును వస్త్రం వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రం వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడుకట్టుగా కట్టుకొను. అందరూ ప్రభువు రాజు, అతడు ప్రాభవమును అతని ప్రాభవమును వస్త్రం వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొలిపెను, అది చలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలం నుండి స్థిరముగా నిలిచి ఉన్నది, నీవు అనాది కాలం నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభు రాజు, అతడు ప్రాభవమును వస్త్రం వలె ధరించెను. ప్రభు, సాగర గర్భములు ఉప్పొంగినవి, అవి గలమెత్తి హోరుమని శబ్దించినవి. ప్రభు, నీ శాసనములు ఎన్నటికీ మారవు, నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగి ఉన్నది. అందరూ ప్రభు రాజు, అతడు ప్రాభవమును వస్త్రం వలె ధరించెను. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. పాడెదమల్లెలూయా హల్లెలూయా, పాడెదమల్లెలూయా హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడెదమల్లెలూయా హల్లెలూయా, పాడెదమల్లెలూయా హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా. పాడుడి హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తన 12 అపోస్తులతో ఇట్లనెను, శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమాని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జెబులు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుష్యులకు భయపడకుడు. దాచబడినదేదియు బట్ట బయలు పడకపోదు, రహస్యమైనదేదియు బట్ట బయలు కాకపోదు. చీకట్లో నేను మీకు బోధించి ఈ విషయములెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు.
ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వారికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు గాని మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు వరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుక అన్నియు లెక్కింపబడియే ఉన్నవి. కావున భయపడకుడు, మీరు అనేక పిచ్చుకుల కంటే అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోక రాజ్యమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతులు కలుగును గాక. నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని. నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని. నీ చేతులలో నన్ను ముద్రించావని ఇప్పుడే తెలిసింది, నాకిప్పుడే తెలిసింది. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించి బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థం మేము అంకితము చేసిన ఈ బలి అర్పణ కరుణతో వీక్షింపు. ఈ బలి ద్వారా మమ్మ పవిత్రమనర్చి మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించిదివి. మమ్మల్ని విమోచించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మల శరీరమును ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలు అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువ, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14 సింహారాయ జగద్గురువును, మా బాలాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగా మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, పునీత బెనడిక్ట్ గారితోను, ఆదునుడి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా దేవాది దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకునే పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము తీసిన తర్వాత జపములు. ఆరాధన ప్రకరణము. మా ఆత్మలోకి దిగి వచ్చిన మేము ఆరాధించి సకల పుణ్యాత్ముల యొక్క ఆరాధనలను మీకు సమర్పించున్నాము. ఉపకార ప్రకరణము. స్వామి, మీరు మా ఆత్మలో వెంచేసి వచ్చినందుకు కూడిన మట్టుకు మీకు మేలరిగిన వందనములు చేయుచున్నాము. కానుక ప్రకరణము. ఓ జేసువా, మా జీవమును మా గలదంతయును మీకు స్వంతము గనుక వాటినన్నిటినీ మీకే స్వంతముగా ఒప్పగించున్నాము. మనవి ప్రకరణము. మా హృదయంలోనికి దిగి వచ్చిన జేసువా, మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞా ప్రకరణము. ప్రేమించుటకు ఆశగానున్నాము కాబట్టి మరణ పర్యంతము మంచి గొప్ప వరముతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించున్నాం. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిర్వధకముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ బిడ్డలను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.